సభాధ్యక్షులు శ్రీ టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాణం రామరెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమం యొక్క విశిష్ట అతిథి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ లచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారికి, రమేష్ పాక గారికి, రాధా మేడం గారికి, పూర్ సింగ్ చౌహాన్ గారికి, రాముల్ సార్ గారికి, మల్లేష్ గారికి, సుజాత చౌహాన్ గారికి, అదేవిధంగా ఆర్డీఓలకు, తహసీల్దార్లకు, వేదిక కార్యక్రమానికి హాజరైనటువంటి రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి గత కొద్ది కాలంగా 4 జిల్లాలు, ఇది 4వ జిల్లా. ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన దాంట్లో ఉమ్మడి జిల్లాలో ఇది 4వ జిల్లా. ఇప్పటికీ 3 జిల్లాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎక్కడికి పోయినా లచ్చిరెడ్డి సార్ గారికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఒక డైనమిక్ టీం, సూపర్ డైనమిక్ కెప్టెన్ లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు నాకు గర్వకారణంగా ఉంది. ఈ భువనగిరికి చాలా చారిత్రక నేపథ్యం ఉంది, మనందరికి తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక సైద్ధాంతిక భూమిక ఏర్పడింది 1944 సంవత్సరంలో రావి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ కీర్తిని కూడా గడించింది. సాయుధ పోరాటానికి ఈనాటి కార్యక్రమానికి ఏమి లింక్ ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సాయుధ పోరాటం కూడా భూమి కోసం జరిగిన విషయం, ఆత్మగౌరవం కోసం జరిగిన విషయం మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత సాయుధ పోరాటంలో ప్రజల డిమాండ్లకు అనుగుణంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ సంస్కరణలు తీసుకొచ్చింది. అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ, లేకపోతే టెనెన్సీ యాక్ట్ కానీ, లేకపోతే ఇలాంటి యాక్ట్ల ద్వారా భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులకు హక్కులని దగల్పరిచిన విషయం మనకు తెలుసు. ఆ తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2004 నుంచి లక్షల ఎకరాలు భూమి రైతులకు ఎవరైతే సాగు చేస్తున్నారో వాస్తవంగా వారికి పంచడానికి కావాల్సినటువంటి చట్టబద్ధ ప్రక్రియలన్నీ కూడా ఆనాటి ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కౌలుదారుల హక్కులను గుర్తిస్తూ కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో లైసెన్స్డ్ కౌలుదారుల చట్టాన్ని తీసుకొచ్చి కౌలుదారులకు కూడా హక్కులు ఇస్తూ వాళ్ళకు క్రెడిట్, అదేవిధంగా సబ్సిడీస్ అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంస్కరణలన్నీ కూడా మానవీయ కోణంతో దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రైతాంగం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఉద్దేశంతో ఈ సంస్కరణ తీసుకురాబడింది. ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఏ సంస్కరణకైనా ప్రజల యొక్క సంక్షేమమే అంతిమంగా ఉంటుంది, అంతిమ లక్ష్యంగా ఉంటుంది. కాకపోతే ఈ పరంపరలో వచ్చినటువంటి ఒక చట్టం, ఒక దుర్మార్గపూరితమైన చట్టం, దానికి ఒక లక్ష్యం లేదు, దానికి ఒక మానవీయ కోణం లేదు, దానికి ఒక విశాల దృక్పథం లేదు. ఆ చట్టం తీసుకొచ్చినటువంటి నాయకులకి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామిక విలువల పట్ల, ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల అతనికి చాలా ఏహ్యభావ్యం ఉండేది. అతన్ని ఇష్టపూర్తిగా, ఇష్టారీతిగా తెచ్చుకున్నటువంటి, కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటి కూడా ఎగరేసుకపోయే విధంగా ఆ చట్టాన్ని రూపొందించి దానికి అడ్డుగా ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ పాలనను కూడా ధ్వంసం చేసి ఇటు ఉద్యోగులకు, అటు ప్రజలకు చాలా నానా రకాల ఇబ్బందులకు అతను కారణమైన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క విస్తృతమైనటువంటి ప్రణాళికలో భాగంగానే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా, అంటే గతంలో నెహ్రూ హయాం నుంచి, స్వాతంత్రోద్యమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగానే 2024లో ఏర్పడినటువంటి ప్రభుత్వము ఇక్కడ కూడా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా సంస్కరణ తీసుకురావడానికి, అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి చట్టాన్ని తీసుకురావడంలో మన లచ్చిరెడ్డి సార్ గారి పాత్ర ఎంత ఉందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సార్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా భూమి సునీల్ గారి ఆధ్వర్యంలో గ్రామాన తిరుగుతూ ధరణి చట్టం యొక్క లోటుపాట్ల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆ అవగాహన ద్వారా ప్రజలతోటి ఇంటరాక్ట్ కావడం ద్వారా సార్ అర్థం చేసుకున్నటువంటి సమస్యల్ని ధరణి కమిటీ ముందుకు తీసుకొచ్చి
కమిటీలో చట్టం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, చట్టం రూపం ఏ విధంగా ఉండాలని చెప్పేసి దాని యొక్క దశ దిశని పరోక్షంగా సారు నిర్దేశించడం జరిగింది. దాని తాలూకు ఫలితమే ఈ రోజు ఒకటి ప్రజలకు, రెండోది ప్రజలకు సేవలు అందించే అధికారులకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ఒక చట్టం రూపుదిద్దుకుంది. ఆ చట్టం రూపుదిద్దుకుంది, దాని అమలు మాత్రమే మిగిలి ఉన్నది. దాన్ని అమలు చేసే క్రమంలో మన పైన గురుతర బాధ్యత ఉన్నది. కలెక్టర్ల స్థాయి నుంచి గ్రామ పాలనాధికారి, రాబోతున్నటువంటి గ్రామ పాలనాధికారి దాకా చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఇక్కడికి హాజరైనటువంటి అన్ని స్థాయిల అధికారులు కూడా ఆ చట్టం యొక్క స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని దాన్ని అమలు చేసేటువంటి సందర్భంలో ప్రతిసారి సంక్షేమాన్ని, ప్రజల యొక్క మంచి ప్రజలకు సేవలు అందించే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి గతంలో పడ్డటువంటి మచ్చని తిరిగి మళ్ళీ పాలకులకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నది. నా విజ్ఞప్తి మాత్రమే, దీన్ని అనేదా భావించవద్దు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు. తిరిగి డిపార్ట్మెంట్ ని స్ట్రెంథన్ చేసే విషయంలో మాత్రం మనం ఆ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాణాల రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మబంధువు, డిప్టీ కలెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మన అందరి ఆరాధ్య నాయకుడు గౌరవనీయులు లచ్చిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు రామకృష్ణ సార్ గారికి, టీజీటీఏ అధ్యక్షులు రామన్ సార్ గారికి, జనరల్ సెక్రటరీ పక్క రమేష్ అన్న గారికి, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ గారికి, అందరికీ మహిళా అధ్యక్షురాలు రాధామీరం గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనం ఇంతమంది ఈరోజు ప్రతి ఆత్మీయ సమ్మేళనానికి వందల మంది, వేల మంది హాజరవుతున్నారంటే కేవలం లచ్చిరెడ్డి సార్ వాళ్ళ ఫేస్ వాల్యూతోనే హాజరవుతున్నాం. ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడికి లేనటువంటి ఫేస్ వాల్యూ ఎవరికి ఉన్నది అంటే లచ్చిరెడ్డి సార్కే ఉన్నది. ఎందుకు ఉన్నది లచ్చిరెడ్డి సార్కి అంటే మనం అప్పుడప్పుడు టీవీలలో కానివ్వండి, న్యూస్ పేపర్లో, వాట్సాప్ లో చూస్తుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు పోల్ చేస్తారు. పోల్ చేస్తే మనకు ట్రంప్ కానీ, మోడీ కానీ వాళ్ళ పేర్లు మనకు కనిపిస్తా ఉంటాయి. కానీ ఏ ఒక్క నాయకునికి, వాస్తవం చెప్పుకున్నా, నేను ఉద్యోగంలో వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగ సంఘం నాయకునికి లేనటువంటి గుర్తింపు మన లచ్చన్నకు వచ్చింది అంటే అది మనం గర్వపడాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగుల కొరకు అతని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కేవలం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా ఆర్టీసీ ఉద్యోగుల మద్దతు తెలిపినందుకు అప్పటి పాలకుల ఆగ్రహానికి గురై నా నీ ఉద్యోగం వెళ్తా, నా ఎంటుకతో సమానమని రాజీనామా ఇచ్చి వెళ్ళినటువంటి నాయకుడు మన లచ్చన్న. మనందరం గత పాలకులను విమర్శిస్తున్నానని ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే లచ్చిరెడ్డి సార్ రాజీనామాను వాళ్ళు ఆమోదించినందుకు. ఎందుకంటే వాళ్ళు తెలివిగా లచ్చిరెడ్డి సార్ రాజీనామాను ఆమోదిస్తే మళ్ళీ లచ్చన్న తెలివిగలరు చట్టసభలో పోయి ఏకుమేకైతారనే ఉద్దేశంతో రాజీనామాను ఆమోదించలేదు. మనందరం గతంలో ఎన్నో రకాలైనటువంటి సభలు, సమావేశాలు చూసినాం. కేవలం డ్రై ఫ్రూట్స్ స్టేజ్ మీద బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ ఉండేది. కేవలం 5-10 మందికి మాత్రమే పరిమితం ఉండేది. మనం అందరం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు రావడం, మాటలు చేతలు లేవు, మాటలు చెప్పడం చేతలు లేవు. కానీ ఈ రోజు సభా వేదిక మీద 50-60 మంది నాయకులను కూర్చుండబెట్టిందంటే లచ్చిరెడ్డి సార్ నాయకులను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీని నిర్మించి నాలాంటి ఒక మామూలు ఉద్యోగిని కూడా, నిజం చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా కలలో ఊహించలేదు. రెవెన్యూ మినిస్టర్ తోని ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ అయినప్పుడు, తహసీల్దార్లకు అయినప్పుడు రాష్ట్రంలో 10 మంది తహసీల్దార్లకు అవకాశం ఇస్తే నాకు సార్ ఫోన్ చేసి ఇబ్బంది మీరు మాట్లాడాల్సి ఉంటది అని నాకు అవకాశాన్ని ఇచ్చి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓ సమస్యను గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూలో అత్యధికముగా బలైనటువంటి ఉద్యోగులు ఎవరు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క ఉద్యోగి బలిపశువు కాలేదు. కేవలం ఒక గ్రామ రెవెన్యూ అధికారి బలిపశువు అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా విఆర్ఓ వ్యవస్థ తీసివేయడం జరిగింది. నాకు తెలుసు, మా ఫాదర్ కూడా ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఉండే.
నేను అప్పుడు చాలా చిన్న రోజుని పటవారి వ్యవస్థ తీసినప్పుడు ఒక పటవారి కుటుంబంలో ఎంత మనోవేదన ఉంటది, వాళ్ళు పడేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది నేను స్వయంగా అనుభవించిన. మళ్ళీ ఈ పాలనలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విఆర్ఓలందరినీ ఒకే ఒక తలంపాటుతో తీయడం అనేటువంటిది చాలా కలిసివేసింది. అలాంటి విఆర్ఓల గురించి మన లచ్చిరెడ్డి సార్ ఎంతోగానో ఒక చాణక్య నీతితోని గతంలో ఏ విధంగానైతే విఆర్ఓ తీసేసిందో ఈసారి కూడా విఆర్ఓలను తీయకుండా ఉండడానికి పకడ్బందీగా ఒక జీవో రూపంగా 10,950 మందిని 54 మందిని ఇక్కడ అపాయింట్మెంట్ చేయడానికి వారు పూనుకున్నారంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గ్రామ రెవెన్యూ అధికారులు సార్లు ఉన్నపల్లి అందరూ అనుకుంటున్నారు విఆర్ఓలు అందరూ సార్కు పాలాభిషేకం చేయాలని. పాలాభిషేకం కాదు, సార్ కొరకు రక్తాభిషేకం, సార్ కొరకు రక్తం ఇచ్చే వాళ్ళు కూడా మన రెవెన్యూ శాఖలో ఉన్నారంటే క్రెడిట్ కేవలం మన లచ్చిరెడ్డి సార్కే పోతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థ ఎంత ముఖ్యమైనది అంటే ఒక గ్రామంలో మన అందరికీ గుర్తే ఉంది. కేసీఆర్ గారు రాత్రి పత్రిక విఆర్ఓ వ్యవస్థ తీసేయగానే మనకు సమ్మర్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రావడం జరిగింది. వీళ్ళని వేరే డిపార్ట్మెంట్ కు పంపినా కూడా విఆర్ఓ లేకపోతే నడవని డిప్టేషన్ మీద ప్రతి జిల్లాలో విఆర్ఓ అందరి మీద డిప్టేషన్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ మనం సమ్మర్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్